ఉప్పల్లో ఎస్ఆర్హెచ్ టీం మళ్లీ తుక్కు రేగొట్టింది. వరుసగా మూడో విజయంతో పాయింట్స్ టేబుల్లో మూడో స్థానానికి దూసుకెళ్లిపోయారు. అది కూడా ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టీం ఒక కంప్లీట్ డామినేట్ విక్టరీ కొట్టడం చూసాం. అంటే ఇన్ఫార్మ్ డీసీ టీంను అవుట్ప్లే చేసి 47 పరుగుల తేడాతో ఒక పెద్ద విక్టరీ కొట్టారు. ఇన్ఫాక్ట్ ఈ బిగ్ విక్టరీ కారణంగా ఎస్ఆర్హెచ్ టీం యొక్క నెట్ రన్ రేట్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అయింది. సో రియల్ ఎస్ఆర్హెచ్ టీం అయితే ఆన్ ఫైర్ అని చెప్పుకోవచ్చు భయ్య. నిజంగా ఆరెంజ్ ఆర్మీ అంటే సునామీ అనేలాగానే ఆడుతున్నారు. అది కూడా గత 3 మ్యాచ్ల వాళ్ళ బౌలింగ్ చూడండి, టార్గెట్ను డిఫెండ్ చేసుకున్నారు. మరీ ముఖ్యంగా అపోనెంట్ టీంని 3 సార్లు కూడా 200 లోపు రిస్ట్రిక్ట్ చేశారు. సో రియల్ ఎస్ఆర్హెచ్ బౌలింగ్ ఈ రేంజ్లో క్లిక్ అవుతుందని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. మరీ ముఖ్యంగా స్టార్టింగ్ మ్యాచెస్లో వాళ్ళు స్ట్రగుల్ చూసిన తర్వాత ఇంకా బౌలింగ్తో కష్టమే అనిపించింది. అంటే ఇంకా ఎస్ఆర్హెచ్ టీం బ్యాటింగ్తోనే మ్యాచ్లు గెలవాలి, బౌలింగ్తో కష్టమేమో అనుకున్నాం. ఈవెన్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కూడా అలాగే కామెంట్స్ పెట్టారు. బట్ ఆల్ ఆఫ్ ది సడన్ ఆర్ఆర్తో మ్యాచ్ దగ్గర నుంచి సినిమా మొత్తం మారిపోయింది. యంగ్స్టర్స్ టీంలోకి వచ్చారు, మైండ్ బ్లోయింగ్ వేళ పెర్ఫామ్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ ప్రతి మ్యాచ్లో కూడా బ్యాటింగ్ పిచ్ మీద సెకండ్ హాఫ్లో బౌలింగ్ చేస్తూ టార్గెట్ను డిఫెండ్ చేసుకుంటున్నారు. సో రియల్ ఎస్ఆర్హెచ్ బౌలింగ్ అయితే 3 మ్యాచ్లు అవుట్ స్టాండింగ్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ మ్యాచ్లో షోని స్టీల్ చేసింది మాత్రం బ్యాటర్సే భయ్య. మరీ ముఖ్యంగా పులి అభిషేక్ శర్మ వరుసగా 2 మ్యాచ్లు కూడా వేటాడేశాడు. అయితే ఈ మ్యాచ్లో అతను వేట చూసుకుంటే మాత్రం కాస్త మెచ్యూర్గా కనిపించింది. అంటే దండయాత్రల మీద ఒక 50 కొట్టేసి అవుట్ అయిపోవడం కాకుండా ఒక లాంగ్ ఇన్నింగ్స్ ఆడడం చూసాం. ఇన్ఫాక్ట్ మనకి చాలా రేర్గా కనిపించే సైడ్ అభిషేక్ శర్మ 20 ఓవర్స్ పాటు బ్యాటింగ్ చేశాడు. ఈ మ్యాచ్లో నాట్అవుట్గా నిలిచాడు. సో అభిషేక్ శర్మ అయితే ఈ మ్యాచ్లో డీసీ బౌలర్స్ని చాలా బాగా మ్యానిపులేట్ చేస్తూ బ్యాటింగ్ చేశాడు. అంటే అతనికి సపోర్ట్గా చూసుకున్న మిగతా బ్యాట్స్మెన్ చాలా మంచిగా ఆడడం చూసాం. అందరూ కూడా క్యామియోస్ కొట్టారు. ఎస్పెషల్ ఎంట్రీ క్లాస్ అండ్ క్యామియో వేరే లెవెల్. కాటిరమ్మ కూడా కోత కోసాడు. సెట్ అయిన ఎస్ఆర్హెచ్ టీం ఈ మ్యాచ్లో కూడా టాస్ ఓడిపోయారు, వరుసగా 7వసారి. వేరే ఢిల్లీ టీం చూసుకుంటే వరుసగా 8వసారి టాస్ గెలిచారంట. సో రెండు జట్లకి ఇదైతే క్వైటే స్ట్రీక్ అని చెప్పుకోవచ్చు, కంప్లీట్ ఆపోజిట్. అయితే రెండు టీమ్స్లో చూసుకుంటే ఇంట్రెస్టింగ్ చేంజెస్ జరిగాయి. ఎస్ఆర్హెచ్ వాళ్ళైతే వాళ్ళు మిస్టేక్ రిపీట్ చేయలేదు, హర్షదీప్ ప్లేయింగ్ లోకి తీసుకొచ్చారు. అట్ ది సేమ్ టైం దిల్షాన్ మధుశంకర్ కూడా ఆడించడం చూసాం. అది కూడా యంగ్స్టర్ ప్రఫులింగ్ అని పక్కన పెట్టారు. ఇది కొంతవరకు హార్ష్కాలే, బట్ తప్పదు. మళ్ళీ మధుశంకర్ పవర్ ప్లే బౌలర్, ఫస్ట్ 6 ఓవర్స్లో మంచిగా బౌలింగ్ చేస్తాడు అండ్ ఆల్సో లెఫ్ట్ ఆర్మ్ వెరైటీ కూడా ఇస్తాడు. అండ్ దానివల్ల ఎస్ఆర్హెచ్ టీం మాత్రం ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకొచ్చారు. ఈ మూవ్ వర్కౌట్ అయింది. వేరేస్ డీసీ టీం చూసుకుంటే నితీష్ రాణాని మళ్ళీ తిరిగి ప్లేయింగ్ లోకి తీసుకొచ్చారు, బాగానే ఉంది. కానీ అతను మెయిన్ బౌలర్గా ఎందుకు యూజ్ చేశారో నాకైతే అర్థం కాలేదు భయ్య. నిజంగా ఈ మ్యాచ్లో డీసీ టీం ఓడిపోయిందంటే దానికి వన్ ఆఫ్ ది రీజన్స్ నితీష్ రాణాకి ఫుల్ క్వార్టర్ బౌలింగ్ అవ్వడం. సో సేమ్ లాస్ట్ మ్యాచ్లో సిఎస్కే వాళ్ళు చేసిన ఈ మ్యాచ్లో కూడా డీసీ వాళ్ళు చేశారు. అంటే ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు, రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ మంచి మ్యాచ్ అయిపోతాడని చెప్పి నితీష్ రాణాకి బౌలింగ్ ఇచ్చారు స్టార్టింగ్లో. ఫస్ట్ ఓవర్ మంచిగానే వేశాడు. బట్ ఆ తర్వాత చూసుకుంటే అతను ఎప్పుడు బౌలింగ్ వచ్చినా సరే ఉతికారేస్తారు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో అందరికంటే ఎక్కువ రన్స్ ఇచ్చింది అతనే. 4 ఓవర్స్కి 55 రన్స్ ఇచ్చేశాడు. సో కొన్ని టీమ్స్ అయితే ఈ మ్యాచ్అప్స్ని మరీ వర్స్ట్గా నమ్ముకుంటున్నారు భయ్య. అంటే లెఫ్ట్ హ్యాండర్ బ్యాటింగ్ చేసినప్పుడు ఆఫ్ స్పిన్నర్ బౌలింగ్ చేస్తే వికెట్లు పడిపోతాయి అన్నట్టు భ్రమలోకి వెళ్ళిపోయారు. అసలు ముందు బౌలింగ్ వేసి ఆఫ్ స్పిన్నర్ యొక్క క్వాలిటీ చూసుకోవాలి కదా. అలాంటిది ఏమీ లేదు, పార్ట్ టైం ఆఫ్ స్పిన్నర్స్ని తీసుకొచ్చి ఏం చేస్తున్నారు. సో ఏదో వరల్డ్ కప్లో కాస్త స్లోగా ఉండే పిచ్చెస్ మీద వర్కౌట్ అయింది. అంటే అభిషేక్ శర్మ అవుట్ అయ్యాడు ఆఫ్ స్పిన్నర్కి. అండ్ ఆల్సో ట్రావిస్ హెడ్ కూడా ఆఫ్ స్పిన్నర్స్కి కాస్త నెగిటివ్ రికార్డు ఉంది. బట్ అలా అని చెప్పి ఒక పార్ట్ టైం ఆఫ్ స్పిన్నర్ని తీసుకొచ్చి బౌలింగ్ చేంజ్ చేస్తే అవుట్ అయిపోయేంత తింగరోల్లో ఏంటల్లో. సో మీ దగ్గర ఒక గన్ ఆఫ్ స్పిన్నర్ ఉంటే ట్రై చేయండి, తప్పలేదు. బట్ అలా కాకుండా పార్ట్ టైం స్పిన్నర్స్ని తీసుకొచ్చి ఎక్కేస్తామంటే ఇలానే ఉంటుంది, రివర్స్లో తొక్కేస్తారు. సో రియల్లీ లాస్ట్ మ్యాచ్లో సిఎస్కే టీం, ఈ మ్యాచ్లో డీసీ టీం సేమ్ మిస్టేక్ రిపీట్ చేశారు. ఇన్ఫాక్ట్ డీసీ టీంకి అర్థం చేసుకునే ఛాన్స్ ఉంది. లాస్ట్ మ్యాచ్లో చూసారు కదా సిఎస్కే వాళ్ళకి ఏమైందో. అయినా కానీ ఈ మ్యాచ్లో పనిగెట్టుకుని సేమ్ ఫులిష్ టాక్టిక్ని రిపీట్ చేశారు. అట్ ది సేమ్ టైం ఒక బౌలర్ని షాట్ తీసుకోవడం చూసాం. అంటే వాళ్ళు ఈ మ్యాచ్లో అకీబ్ నబీని కూడా కూర్చోబెట్టేశారు, ఒక ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ తీసుకున్నారు. సో నాకు ఏమనిపించిందంటే స్టార్టింగ్ డీసీ టీం చాలా డిఫెన్సివ్ మోడ్లో బరిలోకి దిగారు. ఎట్ ది సేమ్ టైం మ్యాచ్లో వాళ్ళు బౌలింగ్ చూసుకున్న, ఫీల్డింగ్ చూసుకున్న ఘోరంగా కనిపించింది. సో స్టార్టింగ్లో అయితే కొన్ని సైలెంట్ ఓవర్స్ పడ్డాయి. అభిషేక్ శర్మ మరియు ట్రావిస్ హెడ్ ఇద్దరు కాస్త చూసి ఆడారు. ఇన్ఫాక్ట్ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఇషాన్ కిషన్ ఒక మాట చెప్పాడు, ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ ఒకటి పెట్టుకున్నారంట మైండ్లో. బ్యాటింగ్కి వెళ్ళినట్టు ఊపేయడం కాకుండా ఒక 2-3 బాల్స్ చూసాడి ఆ తర్వాత అటాక్ చేయాలని చెప్పి డిసైడ్ అయ్యారంట. అండ్ ఎగ్జాక్ట్లీ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్లో టెంప్లెట్ కనిపించింది. ఎక్కడ కూడా బ్లైండ్స్ లాగింగ్ చేయలేదు ఎవరు కూడా. మెయిన్ ముందు చెప్పుకున్నట్టు అభిషేక్ శర్మ బ్యాటింగ్లో చూసుకుంటే మెచ్యూరిటీ కనిపించింది. అతనైతే ఈ మ్యాచ్లో చాలా వరకు క్యాలిక్యులేటివ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఎస్పెషల్లీ పవర్ ప్లే ఇనిషియల్గా చూసుకుంటే ఆ కంట్రోల్డ్ బ్యాటింగ్ చూసాం. ఎక్కడ కూడా ఊపేసి కొట్టేయాలి దంచేయాలని కాకుండా చూసాడాడు. అంతే ఆ తర్వాత గేర్లు మార్చి ఓచకొత్త మిడిల్ ఓవర్స్లో అదరగొట్టేశాడు. సో అభిషేక్ శర్మ స్ట్రెంత్ అయితే డౌన్ ది గ్రౌండ్ కొట్టడం, మీలా వీళ్ళు బాగా ఆడతాడు. అండ్ ఈ మ్యాచ్లో కూడా సేమ్ అదే చూసాం, అద్భుతమైన షాట్లు కొట్టాడు డౌన్ ది గ్రౌండ్. ఇన్ఫాక్ట్ అతని ఇన్నింగ్స్లో మరోసారి సిక్సర్ల సునామీ కనిపించింది. 10 సిక్స్లు 10 ఫోర్లు కొట్టాడు. సో అభిషేక్ శర్మ అయితే ఈ మ్యాచ్లో మరీ ఓవర్ అగ్రెసివ్ కాలేదు. బట్ స్టిల్ అతని స్ట్రైక్ రేట్ చూడండి భయ్య, క్లోజ్ టు 200 ఉంది. విచ్ మీన్స్ అభిషేక్ శర్మ సెట్ చేసిన స్టాండర్డ్స్ ఏ రేంజ్లోనే మనం అర్థం చేసుకోవచ్చు. బట్ ఇన్వే ఇన్నింగ్స్లో అతనికి లక్ కూడా బాగానే కలిసి వచ్చింది. కేవలం ఒక రన్అట్ మిస్ చేయడం చూసాం, అది కూడా 50 పరుగుల దగ్గర ఉన్నప్పుడు. అండ్ దెన్ ఆ తర్వాత చూసుకుంటే నితీష్ రాణా ఒక క్యాచ్ డ్రాప్ చేశాడు, ఈజీ క్యాచ్. సో మిస్ చేసుకునే 2 ఛాన్సెస్ కూడా ఢిల్లీ టీం యొక్క కొంప ముంచే. ఈవెన్ మ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా అక్షర్ పటేల్ దీన్ని నొక్కి చెప్పాడు, మేము ఒక రన్అట్ మిస్ చేసుకున్నాం, ఒక క్యాచ్ డ్రాప్ చేసుకున్నాం, సో ఇలాంటి మిస్టేక్స్ చేస్తే ఇలా కాస్ట్లీగానే ఉంటుంది, మ్యాచ్ ఓడిపోతాం అన్నట్టు మాట్లాడాడు. బట్ ఈ రెండింటి మీద వెయిట్ వేసి ఢిల్లీ టీం మ్యాచ్ ఓడిపోయిందంటే అలాంటిది ఏమీ లేదు. వాళ్ళ బౌలింగ్ చాలా పూర్గా కనిపించింది. మీరు లాస్ట్ మ్యాచ్లో అక్షర్ పటేల్ క్యాప్టెన్గా చాలా మంచి బౌలింగ్ చేంజెస్ చేశాడు. కానీ ఈ మ్యాచ్లో మాత్రం చాలా పూర్ బౌలింగ్ చేంజెస్. అది కూడా నితీష్ రాణాకి 3rd and 4th ఓవర్ ఏంటి భయ్య. మెయిన్ స్పిన్నర్స్ ఏమో 2 ఓవర్స్ వేశారు. అంటే అక్షర్ పటేల్ 2 ఓవర్లు వేశాడు, కుల్దీప్ యాదవ్ 2 ఓవర్లు వేశాడు.
కానీ పార్ట్ టైం స్పిన్నర్ నితీష్ రాణా మాత్రం 4 ఓవర్లు వేస్తాడు. సో అయితే ఒక బిజ్జర్ గేమ్ ప్లాన్. మెయిల్ డెత్ ఓవర్ స్టార్ట్ అయిన తర్వాత నితీష్ రాణాకు ఒక ఓవర్ ఇచ్చాడు, 15 ఓవర్ అనుకుంటా. ఓవర్ లేకుండా 23 రన్స్ పోయాయి. సో నిజంగా ఇదైతే ఒక పూర్ టాక్టిక్. అక్షర్ పటేల్ ఆల్రెడీ మ్యాచ్లో కాస్త కూస్త బెటర్ బౌలింగ్ చేశాడు, ఒక వికెట్ కూడా తీశాడు. దీంతో అతనే బౌలింగ్ కంటిన్యూ చేసి ఉండాల్సిందే. కానీ అది లెఫ్ట్ హ్యాండర్స్ ఫుల్ స్వింగ్లో ఉన్నారని చెప్పి బౌలింగ్ చేయడం మానేశాడు. అది కూడా వాళ్ళకి 14th ఓవర్ చాలా మంచిగా పడింది భయ్య. నటరాజన్ 9 రన్స్ ఇచ్చాడు. దీంతో నెక్స్ట్ ఓవర్ అక్షర్ పటేల్ వేసుంటే మేము వికెట్ కూడా వచ్చిండేది. అఫ్కోర్స్ నితీష్ రాణా వేసిన ఓవర్లో కూడా వికెట్ వచ్చింది, బట్ అది లక్కీ వికెట్. నాన్ స్ట్రైక్ రన్లో రన్అట్ అయిపోయాడు ఇషాన్ కిషన్. అయితే ఓవర్లో అక్షర్ పటేల్ బౌలింగ్ చేస్తుంటే ఖచ్చితంగా 23 రన్స్ అయితే వచ్చిండేవి కాదు కదా. సో ఈ మ్యాచ్లో డీసీ టీం యొక్క బౌలింగ్ ప్లాన్స్ అయితే చాలా బిజ్జర్గా కనిపించాయి. వేరే ఎస్ఆర్హెచ్ టీంకి బ్యాటింగ్లో చూసుకుంటే అభిషేక్ ఆ సపోర్ట్ చూసాం. ట్రావిస్ హెడ్ ఇనిషియల్గా చాలా మంచి సపోర్ట్ ఇచ్చాడు. 26 బాల్స్కి 37 రన్స్ కొట్టాడు. తన రేంజ్ స్ట్రైక్ రేట్ ఉన్న నాక్ కాదనుకోండి, బట్ స్టిల్ ఒక మంచి నాకే. ఇక తర్వాత ఇషాన్ కిషన్ చూసుకుంటే చాలా మంచి సపోర్ట్ ఇచ్చాడు. 13 బాల్స్కి 25 రన్స్ కొట్టాడు. అన్లక్కీగా రన్అట్ అయిపోయాడు, లేకపోతే ఇంకా పెద్ద ఇన్నింగ్స్ ఆడి ఉండేవాడు. వేరే చివరిలో చూసుకుంటే కాటేరమ్మ కొడుకు మనం ప్రివ్యూలో చెప్పుకున్నాం ఈ మ్యాచ్లో అతను గట్టి కొడతాడని చెప్పి. బట్ అతను అవసరం పెద్దగా పడకుండానే టాప్ ఆర్డర్ మంచిగా ఆడేశారు. దీంతో క్లాస్ని ఎప్పుడో డెత్ ఓవర్స్లో రావడం జరిగింది. అయినా కానీ ఢిల్లీ టీం వదిలిపెట్టలేదు. 13 బాల్స్కి 37 పరుగులు కొట్టేశాడు. పర్టికులర్గా డెత్ ఓవర్స్లో అభిషేక్ శర్మ స్ట్రగుల్ అవడం చూసాం. అంత ఫ్రీ ఫ్లోయింగ్ బ్యాటింగ్ చేయలేకపోయాడు. ఇన్ఫాక్ట్ తను ప్రిపేర్ అవ్వలేదంటే డెత్ ఓవర్స్ బ్యాటింగ్కి. నేను అలానే 15 ఓవర్స్లో అవుట్ అయిపోతా కదని చెప్పి డెత్ బ్యాటింగ్ ప్లాన్ చేసుకోలేదంట. అయితే తన తడబాటును క్లాస్ని కవర్ చేస్తాడు. మైండ్ బ్లోయింగ్ హిట్టింగ్ చేశాడు. లుంగింగిడి బౌలింగ్లో అయితే కవర్స్ నుంచి 2 సిక్సర్లు కొట్టాడు. నిజంగా మైండ్ బ్లోయింగ్ అసలు అవి. సో క్లాస్ అండ్ బ్యాటింగ్ కారణంగా ఎస్ఆర్హెచ్ టీంకి అయితే చాలా మంచి ఫినిషింగ్ టచ్ వచ్చింది. ఏముంది 19th ఓవర్లో నటరాజన్ అద్భుతంగా బౌలింగ్ చేసినప్పటికీ నెక్స్ట్ ఓవర్ కంబ్యాక్ ఇచ్చారు. సో ఈ మ్యాచ్లో డీసీ బౌలర్స్లో నటరాజన్ ఒకటే కాస్త కూస్తో చెప్పేదాకా బౌలింగ్ చేశాడు. అలాగే లుంగింగిడి ఎకానమీ కూడా అరౌండ్ 10 ఉంది. బట్ మిగతా బౌలర్స్ అందరూ కూడా 12 కంటే ఎక్కువ ఎకానమీ. సో లాస్ట్ మ్యాచ్లో ఆర్సీబీ టీంని అంత అద్భుతంగా కట్టడి చేసిన డీసీ బౌలర్స్ ఈ మ్యాచ్లో కంప్లీట్లీ హ్యాండ్స్ అప్. ఒక్క బౌలర్ ఎకానమీ బిలో 10 లేదు, అందరూ 10 కంటే ఎక్కువ రన్స్ ఇచ్చేశారు. అయితే ఈ మ్యాచ్లో ఒప్పల గ్రౌండ్ యాజమాన్యాన్ని కూడా మెచ్చుకోవాలి. అంటే లాస్ట్ టైం వాళ్ళు ఇదే పిచ్ నెంబర్ 2ని స్లోగా తయారు చేశారు, ట్రై చేశారు. కానీ ఈ మ్యాచ్కి మాత్రం అలా చేయలేదు, మంచి బ్యాటింగ్ ట్రాక్ తయారు చేసి ఇచ్చారు. సో దీనివల్ల లాస్ట్ మ్యాచ్లో వేసిన ఢిల్లీ బౌలింగ్కి ఈ మ్యాచ్లో వేసిన ఢిల్లీ బౌలింగ్కి ఎక్కడ పోలిక లేదు. ఇక చేసింగ్ విషయానికి వస్తే ఢిల్లీ టీం ఎక్కడ కూడా టార్గెట్ను చేసేలా కనిపించలేదు. వాళ్ళ బ్యాట్స్మెన్ అయితే 200కే ప్రిపేర్ అయినట్టు ఉన్నారు. అంటే 200 టార్గెట్ని ఎలా చేయాలో అలాంటి టెంప్లెట్తో బ్యాటింగ్ చేశారు. బట్ ఎక్కడ కూడా 243 టార్గెట్ని చేసేలా కనిపించలేదు వాళ్ళు. సెర్లీగానే 19 సాంగ్ అవుట్ అయిపోయాడు, మొదటిసారిగా వికెట్ తీసుకున్నాడు. అండ్ దెన్ ఆ తర్వాత చూసుకుంటే ఒక పార్ట్నర్షిప్ వచ్చింది. కేఎల్ రాహుల్ మరియు నితీష్ రాణా మంచిగానే బ్యాటింగ్ చేశారు. ఎందుకంటే వాళ్ళ పార్ట్నర్షిప్ వల్ల గేమ్ కాస్త ఇంట్రెస్టింగ్గా మారింది. అంటే డీసీ వాళ్ళు ఏమైనా ఎస్ఆర్ఎస్ స్కోర్కి క్లోజ్గా వస్తారేమో అనిపించింది. సో ఢిల్లీ టీంకి అయితే స్టార్టింగ్ 5 మ్యాచెస్లో కూడా 1 పొజిషన్ చాలా ఇబ్బంది పెట్టింది. కానీ ఈ మ్యాచ్లో మాత్రం నితీష్ రాణా ఎక్సలెంట్ బ్యాటింగ్ చేశాడు. ఇన్ఫాక్ట్ రాహుల్తో కలిసి 86 పరుగుల పార్ట్నర్షిప్ 45 బంతులు యాడ్ చేశారు. సో ఢిల్లీ టీంకి చేసింగ్ లేదన్నా పాజిటివ్ టైం ఉందంటే ఇది మాత్రమే. అంటే వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ నడుస్తున్నప్పుడు కాస్త బెటర్గా ఫీల్ అయ్యి ఉంటారు. అయితే ఇది యంగ్స్టర్ సకీబ్ హుసేన్ ఈ పార్ట్నర్షిప్ని బ్రేక్ చేయడం చూసాం. అది కూడా కేఎల్ రాహుల్ పూర్ షాట్ అని చెప్పుకోవాలి. ఒక టాస్ బాల్ని డైరెక్ట్గా ఫీల్డర్ చేతిలో కొట్టాడు. సో టు బీ ఫ్రాంక్ రాహుల్కి అంతకుముందు ఒక ఆపర్చునిటీ వచ్చింది, కాటన్ బాల్ మిస్ అయింది. బట్ అయినా కానీ రాహుల్ దాన్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేకపోయాడు. మీలో ఒక పూర్ బాల్ అవుట్ అయిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఆ ఫుల్ టాస్ బాల్ని ఎక్కడికైనా సరే డిస్పాచ్ చేసి ఉండొచ్చు. బట్ అక్కడ ఫీల్డర్ ఉన్నా సరే ఆ ఏరియాలోనే కొడదామని ట్రై చేశాడు. సో యాక్చువల్గా రాహుల్ ప్లాన్ అయితే ఫైన్ లెగ్ మీద కొడదాం అనుకున్నాడు, కానీ వర్కౌట్ అవ్వలేదు. ఇక తర్వాత చూసుకుంటే కంప్లీట్లీ ఈశాన్ మలింగా షో. అసలు ఏమన్నా బౌలింగ్ చేస్తున్నాడు భయ్య. ప్రతి మ్యాచ్లో కూడా ఎస్ఆర్హెచ్ టీంకి వికెట్లు తీసి పెడుతున్నాడు. మరి ముఖ్యంగా అతను 2 మ్యాచ్లు చూసుకుంటే అతను బౌలింగ్ భయంకరంగా మారిపోయింది. అసలు T20 ఫార్మాట్లో బాల్ వదిలిన తర్వాత రివర్స్ స్వింగ్ రాబట్టడం చాలా కష్టం. కానీ ఈశాన్ మలింగా ఎట్వెల్ రివర్స్ స్వింగ్ రాబడుతున్నాడు. ఎట్ ది సేమ్ టైం ఆ పేస్ వేరియేషన్ స్లోవర్ వన్స్ అద్భుతంగా ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు. మళ్ళీ చాలామంది బౌలర్స్కి ఆ పేస్ వేరియేషన్ చేసినప్పుడు కంట్రోల్ ఎక్కువగా లభించదు, మిస్ అయిపోతూ ఉంటారు. అంటే ఒక లైన్ అండ్ లెంత్ అనుకుంటే వేరే లైన్ అండ్ లెంత్లో పడుతుంది అది. కానీ ఈశాన్ మలింగా బౌలింగ్ మాత్రం అలా కాదు, ఆ కంట్రోల్ కనిపిస్తుంది. ఎట్ ది సేమ్ టైం అతని దగ్గర వికెట్టింగ్ ఎబిలిటీ కూడా టాప్ మ్యాచ్లో ఉంది. మళ్ళీ మిల్లర్కి వేసిన ఫస్ట్ బాల్ అయితే ఉందో బ్రిలియంట్ అని చెప్పుకోవచ్చు పోయా. సో ఏ బ్యాట్స్మెన్కి అయినా సరే లెగ్ సైడ్ కొంతవరకు బ్లైండ్ స్పాట్ ఉంటుంది. అంటే మీరు లెగ్ స్టెంప్ని టార్గెట్ చేసి మంచి లెంత్లో బౌలింగ్ చేస్తే కొట్టడం కష్టం. అండ్ ఎగ్జాక్ట్లీ మిల్లర్ డిస్మిసల్ విషయంలో మనకి ఇదే కనిపించింది. మిల్లర్ బ్యాటింగ్ రాగానే ఈశాన్ మలింగా ఒక అద్భుతమైన బాల్ వేశాడు. అంటే అంత ముందు బాల్ చూసుకుంటే నితీష్ రాణా వికెట్ తీయడం కూడా చూసాం. అసలు సకీబ్ హుసేన్ మరి ఈశాన్ మలింగా కలిసి బ్యాక్ టు బ్యాక్ ఓవర్స్లో ఢిల్లీ టీంని డిస్ట్రాయ్ చేశారు. 10 ఓవర్లో సకీబ్ హుసేన్ వికెట్ తీస్తే 11 ఓవర్లు ఈశాన్ మలింగా 2 వరుస వికెట్లు తీశాడు. దీంతో ఢిల్లీ టీం చేసి చాలా వరకు డన్ అండ్ డస్టెడ్గా కనిపించింది. ఈవెన్ తర్వాత సమీర్ మరి స్టబ్స్ పెంచి ఒక పార్ట్నర్షిప్ వచ్చినప్పటికీ అదంత ఫాస్ట్గా రాలేదు. ఇద్దరు చాలా తక్కువ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశారు. అండ్ ఆల్సో స్తుష్ శర్మ కూడా అంత అగ్రెసివ్గా ఆడలేకపోయాడు. సో ముందు చెప్పినట్టు రాహుల్ మరియు నితీష్ రాణా పార్ట్నర్షిప్ ఉన్నంతసేపే ఏదో ఒక హోప్స్ కనిపించాయి ఢిల్లీ టీం వాళ్ళ దగ్గరకు వస్తారేమని చెప్పి. బట్ ఆ తర్వాత చూసుకుంటే మాత్రం కంప్లీట్లీ షాటర్. ఎందుకంటే తర్వాత ఎస్ఆర్హెచ్ బౌలర్స్ చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. సో ఈ మ్యాచ్లో అయితే మరోసారి ఎస్ఆర్హెచ్ బౌలర్స్ దగ్గర నుంచి ఆ కలెక్టివ్ ఎఫర్ట్ చూసాం. అఫ్కోర్స్ నితీష్ కుమార్ రెడ్డికి అయితే ఒక ఆఫ్ టై చాలా ఎక్కువ రన్స్ ఇచ్చేశాడు, 57 పరుగులు పిండుకున్నారు. అలాగే శివాంగ్ కుమార్కి చూసుకుని అటు ఇటు అయింది, 28 రన్స్ ఇచ్చేసాడు 2 ఓవర్స్కి. బట్ అపార్ట్ ఫ్రమ్ దిస్ 2 ప్లేయర్స్ మిగతా బౌలర్స్ అందరూ కూడా అద్భుతమైన స్పెల్స్ పడ్డాయి. మరి ముఖ్యంగా ఈశాన్ మలింగా 4 ఓవర్స్కి 32 రన్స్ మాత్రం ఇచ్చి 4 వికెట్స్ తీసుకున్నాడు. అలాగే సకీబ్ హుసేన్ చూసుకున్న 4 ఓవర్స్కి 29 రన్స్ మాత్రం ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. సో మిడిల్ ఓవర్స్లో అయితే ఎస్ఆర్హెచ్ టీంకి మరోసారి ఇద్దరు బౌలింగ్ ఎపిక్ మైండ్ బ్లోయింగ్ బౌలింగ్ చేశారు. అండ్ దాని వాళ్ళకి సపోర్ట్గా స్టార్టింగ్లో మధుశంకర్ చాలా మంచి బౌలింగ్ చేశాడు. 4 ఓవర్స్కి 36 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు.
వేరే చివరిలో చూసుకుంటే అష్టోపన్ లేట్గా తీసుకొచ్చారు. బట్ స్టిల్ హీ డన్ హిస్ జాబ్. 3 వికెట్స్ తీసుకున్నాడు, అది కూడా 12 పరుగులు మాత్రం ఇచ్చాయి. ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్లో ఏదైనా టాక్టిక్ మిస్ అయ్యారంటే నితీష్ కుమార్ రెడ్డికి ఓవర్గా బౌలింగ్ అవ్వడం. అంటే అతను బౌలింగ్ వర్కౌట్ అవ్వట్లేదు. స్టార్టింగ్ 2 ఓవర్స్లోనే 29 రన్స్ ఇచ్చేశాడు. దీని అతను బౌలింగ్ ఆపేసి మిడిల్ ఓవర్స్లో సార్ అష్టోపేకి బౌలింగ్ ఇచ్చి ఉండాల్సిందే. సెపరేట్ ఫ్రమ్ దిస్ నాకైతే ఇషాన్ కిషన్ టాక్టిక్స్లో అలాంటి లోపం కనిపించలేదు. ఎందుకంటే మరోసారి ఈశాన్ మలింగ మరి సకీబ్ హుసేన్ ఇద్దరిని చాలా బాగా రొటేట్ చేశాడు. ఎట్ ది సేమ్ టైం ఎస్ఆర్హెచ్ టీం యొక్క ఫీల్డింగ్ కూడా కాస్త ఇంప్రూవ్ అయింది. ఈవెన్ దో కొన్ని మిస్ ఫీల్డ్స్ చేసినప్పటికీ మరి లాస్ట్ మ్యాచ్ అంత దారుణంగా లేదు. మళ్ళీ అభిషేక్ శర్మ 2 ఎక్సలెంట్ క్యాచెస్ తీసుకోవడం చూసాం. సో ఓవరాల్గా చూసుకుంటే ఎస్ఆర్హెచ్ టీంకి అయితే ఒక డామినేటింగ్ విన్. పాయింట్స్ టేబుల్ 3వ ప్లేస్కి వెళ్ళిపోయారు. 4 మ్యాచ్లు గెలిచి 8 పాయింట్లతో మంచి చూపు మీద ఉన్నారు. మళ్ళీ స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు ఈ మ్యాచ్ తర్వాత నెట్ అనేది కూడా బాగా ఇంప్రూవ్ అయింది. వేరే ఢిల్లీ టీం విషయానికి వస్తే 5వ ప్లేస్లో ఉన్నారు, 6 పాయింట్లు మాత్రం ఉన్నాయి. సో ప్రస్తుతానికి అయితే ఢిల్లీ టీం యొక్క పర్ఫార్మెన్స్ ఇన్కన్సిస్టెంట్గా కనిపిస్తుంది. చూడాలి మరి నెక్స్ట్ మ్యాచ్లో అయినా సరే దీన్ని ఇంప్రూవ్ చేసుకుంటారు లేదనేది. ఇక క్యాప్స్ విషయానికి వస్తే ఆరెంజ్ క్యాప్ని ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ దున్నేస్తున్నారు భయ్యో. ఫస్ట్ ప్లేస్లోకి పుల్ వచ్చేసింది 323 రన్స్, అది కూడా 215 స్ట్రైక్ రేట్తో కొట్టాడు. వేరే సెకండ్ ప్లేస్లో చూసుకుంటే కాటేరమ్మ కొడుకు 320 రన్స్. సో నిజంగా ఇద్దరు ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ ఆరెంజ్ క్యాప్ రేస్లో టాప్లో ఉండడం చూసి చాలా కాలం అయిపోయింది. అప్పట్లో వార్నర్ మరి కేన్ విలియమ్సన్ ఉన్నప్పుడు ఎక్కువ ఆరెంజ్ క్యాప్ రేస్లో కనిపించేవారు. మళ్ళీ వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు ఒకరితో ఒకరు పోటీ పడుతున్నట్టు కనిపిస్తుంది. అంటే థర్డ్ ప్లేస్లోనే శుభ్మన్ గిల్కి వీళ్ళకి మధ్య చూసుకుంటే ఆల్మోస్ట్ 50 పరుగులు దూరం ఉంది. సో ప్రస్తుతానికి అయితే ఆరెంజ్ టీం ఆరెంజ్ క్యాప్ని హోల్డ్ చేసుకుంటున్నారు. వేరే పర్పుల్ క్యాప్ విషయానికి వస్తే చేంజ్ లేదు, అన్సుల్ కాంపస్ దగ్గర ఉంది. అయితే సెకండ్ ప్లేస్ చూసుకుంటే మాత్రం ఈశాన్ మలింగ వచ్చాడు. ఈ రోజు 4 వికెట్లు తీయడం వల్ల అతను 12 వికెట్లతో సెకండ్ ప్లేస్కి వస్తాడు. సో మొత్తం ఎస్ఆర్హెచ్ టీం అయితే పాయింట్స్ టేబుల్లో పైకి వచ్చింది, అలాగే క్యాప్ సెషన్లో కూడా పైకి వచ్చింది. చూడాలి మరి వాళ్ళు ఇదే జోన్ కంటిన్యూ చేస్తే ప్లేఆఫ్స్ వరకు వెళ్తారా లేదని చెప్పి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.